హలో ఎవ్రీవన్, స్కర్ట్ యొక్క నడుం బెల్ట్కి బటన్స్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. బటన్స్ అయితే ఈ విధంగా ఉంటాయండి. ఈ విధంగా లోపల వైపు ఉక్కు లాంటిది పెట్టాలి బటన్. అండ్ పైన వైపుకు ఇవి కొచ్చగా ఉన్నాయి కదా, వీటిని అయితే కుట్టుకోవాలి. ఏ విధంగా కుట్టాలో చూపిస్తాను చూడండి. ఇవైతే చాలా షార్ప్గా ఉన్నాయి. ఈ విధంగా క్లాత్కి నొక్కి పడితే బ్యాక్ సైడ్కి అయితే వస్తున్నాయి. నెక్స్ట్ ఫ్లాట్గా ఉన్న ఈ బటన్ అయితే బ్యాక్ సైడ్కు పెట్టి రెండు మధ్యలోకి ఫోల్డ్ చేయాలి. ఈ విధంగా చూపిస్తున్న విధంగా స్కూల్ డ్రైవర్తో అయితే నేను చేస్తున్నాను. ఈ విధంగా చేసుకోండి. ఈ షార్ప్గా ఉన్న వాటిని రెండింటిని మిడిల్లోకి నొక్కితే పైన అయితే కాజాలాగా బటన్ అయితే రెడీ అవుతుంది. ఇటు సైడు ఉక్స్ బటన్ స్టిచ్ చేసాం కదా, దాన్ని దీనికి పెట్టుకుంటే సరిపోతుంది. సెకండ్ వన్ కూడా చూడండి ఏ విధంగా స్టిచ్ చేస్తున్నానో. మనకు లెంత్ని బట్టి మనం కావాలంటే 1 ఇంచు 2 ఇంచు ఈ విధంగా ఎన్నైనా ఈ విధంగా అడ్జస్టబుల్ బటన్స్ అయితే పెట్టుకోవచ్చు సైడ్కి. నేనైతే 2 స్టిచ్ చేస్తున్నాను. సేమ్ అదే విధంగా షార్ప్గా ఉన్న వాటిని పైనుండి నొక్కితే బ్యాక్ సైడ్కి అయితే వస్తాయి. తర్వాత ఈ ఫ్లాట్గా ఉన్న దాని మధ్యలో ఆ షార్ప్గా ఉన్న వాటిని పెట్టి మధ్యలోకి ఈ విధంగా స్కూల్ డ్రైవర్తో గట్టిగా నొక్కితే కాజా బటన్ అయితే రెడీ అవుతుంది. తర్వాత హుక్స్ల బటన్ని ఎలా స్టిచ్ చేయాలో చూడండి. దీనికైతే 3 హోల్స్ ఇచ్చారు కదా, ఈ 3 హోల్స్ని మనం నార్మల్గా బ్లౌజెస్కి హుక్స్లు కుడతాం కదా, సేమ్ అదే విధంగా కుట్టుకోవాలి. వీటిని ఎక్కువ స్కూల్ డ్రెస్ యొక్క స్కర్ట్స్కి అయితే యూజ్ చేస్తారు. అండ్ ఈ బటన్స్ అయితే 2-3 రకాలుగా ఉంటాయి. ఈ ఉక్స్ల బటన్ అయితే కొంచెం వెడల్పుగా ఉంటుంది, అదైతే చాలా బాగుంటుంది. నేను తీసుకున్నదేమో సన్నగా ఉంది. నేను ఫస్ట్ టైం తీసుకొచ్చాను కాబట్టి నాకు తెలియలేదు. నెక్స్ట్ టైం అయితే ఈ వెడల్పుగా ఉన్న బటన్స్నే తీసుకొస్తాను. ఈ స్కర్ట్కి సైడ్కి జిప్ పెట్టి ఐరన్ ప్లీట్స్ పెట్టాను. ఫ్రంట్ సైడ్ లట్కన్స్ ఈ విధంగా ప్రిపేర్ చేశాను. ఓవరాల్గా స్కర్ట్ ఎలా ఉందో చూడండి. అండ్ దీనికి బ్లౌజ్ అయితే వర్క్ వేయించారు. సారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అండ్ కొంగు పార్ట్ని పక్కన పెట్టి మొత్తం సారీతో అయితే నేను ఈ విధంగా లెహంగా స్టిచ్ చేశాను. బ్లౌజ్ యొక్క నడుం పార్ట్కి ఈ విధంగా స్కాలప్ అయితే ఇచ్చాను. బ్లౌజ్ లుక్ ఎలా ఉందో చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ఫాలో మీ మై ఛానల్. బాయ్.